నేను సాయం చేశానన్నా ఆ ఫీల్డ్లో దీనిలో ఉంటాం మనం. ఆ మనం సాయం చేసాం, గుణం ఉంది నాలో అనుకుంటాం, కానీ అది కాదు. మనం 5ో 10ో ఇచ్చేసి అందరూ చేతులు దులిపేసుకుంటే వాళ్ళ పిల్లల స్థితిగతులు అంతే ఉంటాయి. వాళ్ళకేది బిస్కెట్ దీనికి అట్లా కాకుండా మన స్తోమత తగ్గట్టు ఒక పిల్లోడిని దత్తత తీసుకోవాలి. దత్తత తీసుకుని మన స్తోమతకు తగ్గట్టే మనం రోజు ప్రతి ఇంట్లో ఒక మనిషికి సరిపడ ఒక అన్నం వేస్టేజ్ మనం చేస్తూనే ఉంటుంది. కొన్ని డబ్బులు కూడా వేస్టేజ్ చేస్తూనే ఉంటాం. అవన్నీ లిమిట్ మనం కంట్రోల్ చేసుకుని మినిమైజ్ చేసుకుంటే మనం ఒక్క పిల్లోని దత్తత తీసుకున్నా చాలు. అంటే డాడీ శ్రీనివాస్ గారికి ఒక గేయ రచయితగా అంటే ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయని తెలుసు, కానీ ఈ ప్రొడక్షన్కి కూడా ఒక బ్రేక్ అనేది పడిందని విన్నాను. అదేంటి సార్? మూవీకా? అచ్చా, ఈ సినిమా వల్ల నాకు నంది అవార్డు గ్రహీత ఒక పేరు వచ్చింది. డాడీ అనేది ఒక పెద్ద బహుమానం నాకు. నంది అవార్డు గ్రహీత, దానికి నంది అవార్డు గ్రహీత డాడీ శ్రీనివాస్ అనేది ఇంకా నాకు జీవితానికి ఇది చాలే. చిన్న జీవితం ఏదో ఇలా వచ్చి అలా ఏదో చేద్దాం అనుకున్న దాన్ని ఇంత పెద్ద ఒక గౌరవంలాగా ఏర్పడింది నాకు. అటువంటి దాన్ని మనం పేరు చెడగొట్టుకోవద్దన్న ఆలోచన పడింది. ఒక మంచి సమాజానికి మళ్ళీ కావాలనేది. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ మట్టిలో మాణిక్యాలు సీక్వెల్, మట్టిలో మాణిక్యాలు 2. ఆ పిల్లలు పెరిగిన తర్వాత వాళ్ళు ఐఏఎస్, ఒక ఐపీఎస్ అయ్యాడు, ఒక సిఇఓ, సాఫ్ట్వేర్ సిఇఓ. వాళ్ళ విధానం వాళ్ళు పెరిగిన విధానం గుర్తుందా లేదా? మాస్టరు ఎలా మళ్ళీ వాళ్ళని మాస్టరు మంచి ఒక ఇదిలో ఉంటే, ఒక క్లిష్ట పరిస్థితిలో ఉంటే వాళ్ళు వచ్చి ఎలా రక్షించారు మాస్టర్ని. వాళ్ళ కింద స్థాయిలో ఉండే వాళ్ళని వీళ్ళు ఎలా ప్రేమ ఆదరాభిమానులు చూపిస్తున్నారు. సమాజంలో వాళ్ళ బాధ్యత ఏంటి? మనం ఈ స్థాయి నుండి వచ్చి చెత్త కుప్పలు చెత్త కుండీల దగ్గర ఏరుకుని తినే స్థాయి నుండి ఈరోజు ఒక ఏసీ, ఒక మంచి ఐడి కార్డులో ఒక సిఇఓలుగా, ఒక ఐఏఎస్ ఐపీఎస్ రేంజ్లో ఉండేవాళ్ళు వాళ్ళు ఏ విధంగా ఎలా చేస్తారు? అన్ని బాధ్యతలు ఉన్నాయి వాళ్ళకి, అన్ని అధికారాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంకా చేయటానికి ఈజీ కదా. గవర్నమెంట్కి ఏ స్థలాలు కేటాయించి అసలు అనాథ పిల్లలు అనే వాళ్ళనే రూపుమాపాలి. మనం అనాథ అనే పదాన్ని అసలు రూపుమాపాలి. ఎందుకు అనాథ పుడుతున్నారు? పుట్టారే అనుకోండి, అనాథ అని ఎందుకు అనాలి? మనం మనుషులం కాదా? మనం రోడ్డు మీద పడిపోగానే ఎవడైనా చూసుకుంటూ వెళ్ళిపోతున్నాడా? ఎవడో ఒకటి తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేపిస్తున్నాడు కదా. ఆ పిల్లోని అక్కడ పుట్టంగానే అనాథలాగా ఎందుకు వదిలేస్తాం? వాడిని తీసుకెళ్ళి పెంచి పోషించి అట్లాగే వాడిని ఒక విద్యావేత్తను మనం ఎందుకు చేయకూడదు అన్న ఆలోచన విధానం మనుషుల్లో రేకెత్తించి మన వంతు అవేర్నెస్ తీసుకురావాలన్నది ఒక సీక్వెల్. అంటే మళ్ళీ మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటంటే, అంటే మళ్ళీ గేయ రచయితగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్నారా, లేక ఏం చేయాలి అనుకుంటున్నారు? అంటే నేను పాటను మాత్రం వదలను. పాట నేను రాయకుండా ఉండను. ఎందుకంటే ఆ పాటే నాకు భోజనం పెట్టింది. ఆ పాటని నేను ఎప్పుడు మరువను. పాట వచ్చింది, ఇప్పుడు కూడా రాస్తూనే సదానందం నడిపే మొన్న రాసాం, 2 పాటలు రాసాం. మొన్న ఇప్పుడు కృష్ణబాబు గారు కూడా ఒకసారి రాసాను. సురేష్ బాబు గారు అని ఆయన కొల్లపరెడ్డి సురేష్ బాబు గారు, వాళ్ళ బాబు హీరోగా కూడా 2 సాంగ్స్ రాస్తాను. పాటను వదిలిపెట్టాను. పాట రాస్తూనే ఈ ప్రయాణం సాగుతుంది. దర్శకుడిగా కూడా, డైరెక్టర్గా కూడా ఒక మంచి కాన్సెప్ట్, మంచి కమర్షియల్గా డబ్బులు వచ్చే కాన్సెప్ట్లు తీయాలి. డబ్బులు లేకుండా మనం ఏం చేయలేము. చేయాలి. సమాజానికి ఏదో ఒక చిన్న మెసేజ్ ఇచ్చే కాన్సెప్ట్లు కూడా చేయాలి. అది నా ఆలోచన. అట్లా అని చెప్పి మరి వల్గర్ మూవీస్ నేను చేయబోను కూడా. అదేవిధంగా ఇన్నేళ్ల ప్రస్థానంలో చిరంజీవి గారికి ఎన్ని పాటలు రాశారు, బాలకృష్ణ గారికి ఎన్ని పాటలు రాశారు, అట్లా అగ్ర హీరోలకి అంటే మేము ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చింది చిరంజీవి గారిదే ఫస్ట్ సాంగ్. తర్వాత అక్కడికి
ఇక అక్కడ అంటే డైరెక్టర్లు వాళ్ళు వేరే వాళ్ళు రైటర్లతో అటాచ్మెంట్ ఉంటాయి కదా, ఆ రైటర్లతో ఇది ఉంది. చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ సాంగ్స్ మాత్రం నేను ఎప్పుడు రాస్తా. చిరంజీవి గారు బర్త్డే సాంగ్స్ ఎవ్రీ ఇయర్ మా స్వామినాయుడు గారు నా చేత రాయిస్తారు. శిల్పకళా వేదికలో కానీ నన్ను పాడిస్తాం. ఆ చిరంజీవి గారు మర్చిపోనే ప్రసక్తి లేదు. ఆయన పాట ఏదో ఒక రూపేణ ఆయన పాటలు రాస్తా. అట్లా బాలయ్య బాబు గారికి 2 రాసాం, కళ్యాణ్ రామ్ గారికి, మళ్ళీ రాజశేఖర్ గారికి, మన విజయశాంతి గారికి, అట్లా అందరికీ, మన జేడి చక్రవర్తి గారికి, అట్లా అందరికీ సాధ్యమైనది పెద్ద హీరోలకు రాశాను. ఇక లాస్ట్ ఎన్టీఆర్ గారిది మళ్ళీ సినిమా పడినట్టయితే లైఫ్ వేరే విధంగా ఉండేది. తర్వాత అది నా స్వయంకృత అపరాధం. దానివల్ల కొంచెం మళ్ళీ డౌన్ అయ్యి మళ్ళీ ఇప్పుడు రిలీజ్ అయ్యాను. నా జీవన శైలి విధానం ఇలా ఉండాలి అనుకున్నాను. ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ దాన్నే చూసుకున్నాను. ఒక గౌరవప్రదమైన అవార్డులు, గౌరవప్రదమైన సినిమాలు, గౌరవప్రదమైన పాటలు రాస్తూ అందరిలో మన్ననలు పొందాలన్న ఆలోచన విధానంతో వెళ్తున్నాను, అంతే. అదేవిధంగా అంటే ఒక రచయితగా మీరు ఎన్నో పాటలు రాశారు, పాటలు పాడటం కావచ్చు, డైరెక్షన్ కావచ్చు. సో సాధారణంగా ఒక రైటర్కి అబ్బా నేను ఈ సాంగ్ 100% చేశాను, లేదా ఈ పాటకి నేను న్యాయం చేశాను అని అనిపిస్తుంది కదా. సో మీరు రాసిన అన్ని పాటలలో మా ప్రేక్షకుల కోసం పూర్తిగా ఒక పాట మీరు పాడాలనుకుంటున్నాను. మా ఫస్ట్ పాటే అల్టిమేట్ అమ్మా. అది మందారం బుగ్గల్లోకి మచ్చట్టొచ్చిందే, సీక్రెట్ చెవులో చెప్పమ్మా, మాదాపూర్ గుట్టల్లోకి వాకింగ్ వస్తుంటే గోరింకా గిచ్చేసిందమ్మా, ఇంటెక్కేమో హైటెక్ అంతుందే బుల్లెమ్మా, నీ పట్టేమో నా పైట పాకిందెట్టమ్మా, నీ అవ్వారం ఎందాక వచ్చారు తరరం తరరం ఎల్లారెడ్డి తోటకాడ నారింజుందమ్మో, రంగు తీపి పులుపు చూస్తే నీరేంజుందమ్మో, సింగం లాంటి చూపులు పెట్టి చురుకలు వేస్తాడే, చీరారవిక కలవని చోట సర్వే చేస్తాడే, చిలిపి గచ్చినుకై చెంతకొస్తా గడుసుగా తాకి వణుకులిస్తా, నీ చూపు సోకిందంటే పచ్చగడ్డి బగ్గేరు, నీ చెయ్యి తాకిందంటే ఏమైపోతారు తరరం తరరం. అది ఇప్పుడు కూడా ఎవర్ గ్రీన్. అది ఎప్పుడు జెమినీలో రోజుకు ఒక 20-30 సార్లు వస్తూనే ఉంటుంది మ్యూజిక్. మీరు రాసిన కళానికి అంత అదృష్టం. అది నాకు ఫుడ్ పెడుతుంది ఆ పాటేనమ్మా. ఆ పాట తర్వాతే బాలయ్య బాబు గారి పాటలు కానీ, మాస్ కానీ, ఒక మంచి చెప్పుకోదగ్గ ఇంకో పాట ఉంది మంచి, శ్రీలేఖ గారి మ్యూజిక్లో రాశాను. శ్రీలేఖ గారు అప్రిషియేట్ చేశారు, బాగుందండి. ఆర్పి పట్నాయక్ గారు పాడారు ఈ పాట, నేను పాడాలి అని చెప్పేసి ఆయన పాడారు. అది పాట అంటే, నీ అడుగు కింద పువ్వు నవ్వుతా, లేత పాదాలే కందకుండా, నీ పెదవి మీద, నీ అడుగు కింద పువ్వు నవ్వుతా, లేత పాదాలే కందకుండా. ఆ పాట బాగుంది, పల్లవి రావట్లేదు. నీ పెదవి మీద నవ్వు నవ్వుతా ఇంకెవరికి చెందకుండా, నీ పెదవి మీదే నేను నవ్వుతా, అది ఆ నవ్వు ఇంకెవరికి చెందకుండా అనేది, వేరే వాళ్ళకి ఆ నవ్వు రాకుండా ఆ నవ్వు నాకే సొంతం అన్న కాన్సెప్ట్లో శ్రీలేఖ గారు అప్రిషియేట్ చేశారు, బాగుందండి అని.